దానికి స్ట్రాటజీ అనే మాట కంటే కూడా ఇట్ జస్ట్ హ్యాపెండ్ అంతే. ఎవరైనా మీ జోలికి వస్తే లేకపోతే మీ కుటుంబం జోలికి వస్తే బాలకృష్ణ లాంటి వాళ్ళు కానీ ఇంకొకరు కానీ కామెంట్ చేస్తే మీరు ఇమీడియట్గా రియాక్ట్ అవుతారు. సో ఏంటి కారణం? ఎవరన్నా అంతే. మిగిలిన వాళ్ళు సైలెంట్గా ఉంటారు. చిరంజీవి గారు కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, సైలెంట్గా ఉంటారు. మీరు ఇమీడియట్గా రియాక్ట్. అది వాళ్ళు సైలెంట్గా ఉండటం ఒక సంయమనం వాళ్ళ లక్షణం, కొంత ఉద్వేగానికి లోనవటం అనేది నా లక్షణం. సో ఇది ఇండివిజువల్ క్యారెక్టర్. అది ఎవరైనా అన్యాయంగా అన్నప్పుడు మా కుటుంబ సభ్యులనే కాదు, మొన్న మా ఫ్యాన్స్ ఏదో ట్రోల్ చేశారు సాధినేని యామినేని అమ్మాయిని, అనవసరంగా అక్రమంగా నిర్బంధించి వాళ్ళని కొట్టి ఆ అమ్మాయిని పిలిపించి కొట్టించి ఇలా చేసినప్పుడు నేను రియాక్ట్ అయ్యాను. నేను ఎక్కడైనా నా దృష్టికి ఇది కరెక్ట్ కాదు, తప్పు అనిపించినప్పుడు ఎక్కడైనా అలాగే రియాక్ట్ అవుతుంటాను. దానికి కుటుంబమే కాదు, ఇప్పుడు నా పరిధి ఇంకా పెరిగింది, పార్లమెంట్ వరకు పెరిగింది. సో ఎవరినైనా సరే, నరసాపురం ప్రజలు ఎవరికైనా సరే ఏ కష్టం వచ్చినా అలాగే రియాక్ట్ అవుతానేమో బహుశా గెలిచిన తర్వాత. బట్ ఎవర్ దట్ టైం, బట్ ఐ విల్ బి దేర్ ఫర్ దెమ్ ఆల్వేస్. బాలకృష్ణ మాట్లాడుతూ అమితాబ్ బచ్చన్ కావచ్చు, చిరంజీవి కావచ్చు, వాళ్ళు రాజకీయాల్లో ఫెయిల్ అయ్యారు. సో రాజకీయాల్లో సస్టైన్ అవ్వాలంటే అది మాతోనే సాధ్యం అని చెప్పారు. దాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? దాన్ని అర్థం చేసుకోకూడదు, కరెక్ట్ కాదు, దాన్ని పట్టించుకోకూడదు. బికాజ్ అవన్నీ అమెచ్యూరిష్ మాటలు. ఇక్కడ ఎవరికి రాజకీయాల్లో వచ్చి రాజకీయంగా ఎదగటం అనేది భారతదేశంలో ఉన్న ప్రతి కామన్ మ్యాన్కు ఉండే హక్కు. ప్రతి వాళ్ళు నిజంగా చెప్పాలంటే ప్రతి వాళ్ళు రాజకీయపరమైన చైతన్యం కలిగి ఉండాలి ప్రతి వాళ్ళు. అది ఎక్కువ ఉండే కొద్దీ ఈ ప్రజాప్రతినిధులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తారు. సో ఒక పర్టికులర్ వ్యక్తులే, పర్టికులర్ కుటుంబమే రాజకీయాల్లో రావాలి, మిగతా వాళ్ళు రాలేరు. మేబీ ఒకరికి లేట్ అవ్వచ్చు, ఒకరికి ఎర్లీగా అవ్వచ్చు. అంత మాత్రం చేత ఎర్లీగా మారిన. Please subscribe New Waves